రఫీ గారు, ఈ ఇష్యూ గన్నవరంలో ఈ గ్రూపులు, దీని ద్వారా ఈ గ్రూప్ నుంచి వాళ్ళకి చెప్పడం, ఆ గ్రూప్ వాళ్ళకి ఈ విధంగా చెప్పడం, మీ పార్టీలోనే అంతర్గతంగా ఇబ్బందులు సృష్టించే ప్రయత్నాలు, గొడవలు, కొట్లాటలు ఇట్లాంటివన్నీ చేస్తున్నారు కదా. ఎందుకు అట్లా జరుగుతూ ఉంది? ఎందుకు వీళ్ళ కుట్రలను గుర్తించలేకపోతున్నారు ముందే? నమస్కారం సార్, మీకు సార్ అలాగే రామ్మోహన్ గారికి, ఆయన వంశీకృష్ణ గారికి, కృష్ణగాంధీ గారు కదా, కృష్ణగాంధీ కృష్ణకాంత్ గారు. గారికి, ఆ, అలాగే ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం సార్ నమస్తే. సార్. ఇప్పుడు వాళ్ళకి ఒక అపనమ్మకం ఏర్పడింది. ఓ 15-20 సంవత్సరాల వరకు మన అధికారంలోకి రాలేము. ఎందుకంటే మనం జగన్మోహన్ రెడ్డి అనే పేరు మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్ళీ ఎప్పుడు ఓటేరు, అతను చేసిన విధ్వంసం ఎప్పుడు మర్చిపోలేరు. రాష్ట్రం ఇవాళ కూటమి నాయకత్వంలో అభివృద్ధిలో పరుగులు పెడతా ఉంది, సంక్షేమంలో పరుగులు పెడతా ఉంది, ఎక్కడికెక్కడ సమస్యలు పరిష్కారం చేస్తా ఉన్నారు. ఇక మనం రాలేము, మన నాయకుడికే మంచి పేరు లేదు, పెద్ద అవినీతి పరుడు, సొంత బాబాయినే చంపించినటువంటి వ్యక్తి అని చెప్పి ప్రజల్లో బాగా తల్లిని చెల్లిని దూరం చేసినటువంటి వ్యక్తి. అయితే మనం రాజకీయం చేసుకోవాలా? మనం గన్నవరంలో నేను చేసి వచ్చినటువంటి కార్యక్రమాలు ఏమీ లేవు. అంతా కూడా దొంగ పట్టాలు సృష్టించడం, క్వారీలని తవ్వకపోవటం, రౌడీజం చేయటం, ఇవన్నీ కూడా చేశాం. ల్యాండ్లు కబ్జాలు, ఆ జడ్జి వైఫ్ ల్యాండ్ కూడా కబ్జా చేసినట్టున్నారు కదా సార్. ల్యాండ్ కబ్జాలు, పంచాయతీలు ఇవి చేశాము. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి స్వయంగా మాట్లాడి, సార్ నేను రాజీనామా చేస్తాను ఎమ్మెల్యేగా, నేను జగన్మోహన్ రెడ్డి రాజకీయాన్ని తట్టుకోలేకపోతున్నాను, నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి మాట్లాడి వచ్చి, తర్వాత వాట్సాప్లో రాజీనామాను పంపించి, ఆ తర్వాత వైసీపీ జెండాలతో పార్టీ ఆఫీస్ పెట్టుకొని మోసం చేసిన వ్యక్తిగా గన్నవరం చరిత్రలో, ఎందుకంటే గన్నవరానికి ఒక చరిత్ర ఉంది. పుచ్చలపల్లి సుందరయ్య గారు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు కూడా గన్నవరంలో ఇప్పుడున్న తరాలకి గుర్తులేకపోయినా వాళ్ళ పూర్వీకులు చెప్తారు, సుందరయ్య గారు లాంటి వ్యక్తిని ఎన్నుకున్నటువంటి ఈ నియోజకవర్గం వల్లభనేని వంశీ లాంటి మోసగాడిని మనం ఎన్నుకున్నామా 2 సార్లు. అది చంద్రబాబు నాయుడు గారు దయతో ఇచ్చినటువంటి బీఫామ్ తీసుకొని 2 సార్లు గెలిచి, చివరికి చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆయన సతీమణి భువనేశ్వర్ గారి మీద ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఒక కట్టుకథ అల్లి జగన్మోహన్ రెడ్డికి దగ్గర కావటానికి అతను చేసినటువంటి ప్రయత్నం మొత్తం సమాజం, ముఖ్యంగా గన్నవరంలో ఉండేటువంటి సమాజం ముఖాన ఉమ్మేసింది. ఇంత నీచుడివా నువ్వు, భువనేశ్వరి గారి క్యారెక్టర్నే నువ్వు అసాసినేషన్ చేసి జగన్మోహన్ రెడ్డికి దగ్గర అవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తావా? ఇంత దుర్మార్గుడివా? 2 సార్లు ఆయన సంతకం పెట్టి ఇచ్చినటువంటి బీఫామ్తో ఎమ్మెల్యే అయ్యి నువ్వు ఇంత ఘాతకానికి ఒడిగడతావా అని చెప్పి ఆగ్రహంతో ఊగిపోయింది గన్నవరం ప్రజానీకం, రాష్ట్ర ప్రజానీకం కూడా. కాబట్టి అతన్ని ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని, గన్నవరంలో వంశీని ఎప్పుడు కూడా ప్రజలు దగ్గర చేయలేరు. అయితే అతను ఎంత చక్కగా దొరికిపోయాడంటే, అతనే కిడ్నాప్ చేసి ఆ కేసులో ఉన్నటువంటి కంప్లైంట్ ఇచ్చినటువంటి హర్షవర్ధన్ అనుకుంటా అతని పేరు, కిడ్నాప్ చేసి మళ్ళీ కట్టుగా అల్లి కోర్టుకి చెప్పాడంటే కోర్టునే బ్రూడీ కొట్టించాలని చెప్పి ప్రయత్నం చేసి నానా బాధలు పడ్డాడు జైల్లో. అంటే చేసుకున్నవాడికి చేసుకున్నంత కర్మ అని అతను ఏమీ మార్పు రాదు సార్. వాళ్ళకి ఆ డిఎన్ఏలో ఉంటుంది. బయటికి రావడంతో ఎక్కడికి వెళ్ళాడండి అతను? ఇప్పుడు జైల్లో నాన్న బాధలు పడ్డాడు, ఆ వ్యాధి అన్నాడు, ఈ వ్యాధి అన్నాడు, ఒంట్లో బాగాలేదన్నాడు, హాస్పిటల్కి తిరిగాడు. బయటికి రావడంతో ఎక్కడికి వెళ్ళాడండి? తాడేపల్లి ప్యాలెస్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి కాళ్ళు బొక్కి వచ్చాడు. అంటే వీళ్ళు మారారు సార్. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ వేషమే, ఏదైతే జైల్లో నుండి బయటకు వచ్చినప్పుడు తెల్లటి ఎంట్రికలు ఇవన్నీ కూడా చూశారు కదా జనం.
మొన్నటివరకు ఏమనుకున్నాడు, ఇతను యువకుడు అందగాడు అని అనుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి కూడా అనుకున్నాడు అందగాడు ఇతను యువకుడు అని. అందుకని అతని అందాన్ని పొగిడాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఎవరు కూడా మగవాడి అందాన్ని పొగిడే వాళ్ళని నేను ఇంతవరకు చూడలా. ఆయన అందగాడంట, చంద్రబాబు నాయుడు గారు లోకేష్కి ఈర్షంట ఆయన అందం మీద. సరే ఏదైనా అంటే ఆయన వ్యక్తిగతం, సరే ఎలా ఉంటాడో ఏంటో, అందమా అందం లేదా అదంతా ఇక అది మన అప్రస్తుతం, మనం చర్చించుకోవడానికి లేదు. వాళ్ళు ఇష్టం కానీ ఏ విధంగా ఉంటే ఆయన కలర్ వేసుకుంటే మనకేంది, ఇప్పుడు ఏం వేసుకోకపోతే చేస్తున్నాడు? మనకేంది. కానీ నేను అనేది ఎందుకు గన్నవరంలో ముఖ్యంగా ఇందాక రామ్మోహన్ రావు గారు అన్నట్టు చాలా ప్రాంతాల్లో ఉన్న గన్నవరంలో ఈ గ్రూపుల వల్ల ఈ పార్టీకి ఇబ్బందులు కదా. నేను దానికే వస్తున్నా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, మళ్ళీ తలకి రంగేసుకుని మీసాలకి రంగేసుకుని మేకప్ వేసుకుంటే ఈడు మేకప్ వేసుకున్నాడు అంటారు కదా. తెలిసిపోయింది కదా, రంగు వెలిసిపోయింది కదా. ఇప్పుడు ఆ సింపతి మీద తిరిగి ఈడి మాటలు అక్కడ ఆడి మాటలు ఇక్కడ చెప్పి ఏదో తగులు సృష్టించి పబ్బం గడుపుకుందాం అని చెప్పి అనుకుంటున్నాడు. వాళ్ళందరూ మళ్ళీ నన్ను దగ్గర తీస్తారని. ఎప్పుడు దగ్గర తీరు. అతను చేసింది ఘాతకం, అతను చేసింది మోసం, అతను చేసింది చీటింగ్, అతను ఒక విద్రోహక శక్తి. జగన్మోహన్ రెడ్డిని దగ్గర తీరు, ఇతనే మా దగ్గర తీరు. ఇతను ఏదో అనుకుంటున్నాడు, నేను ఈ రకంగా చేస్తే నా మీద సానుభూతి వచ్చి నన్ను దగ్గర తీస్తారని. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ లెవెల్ కార్యకర్తలు కూడా పరిణితి చెందినటువంటి నాయకులు. మాకు 23 సీట్లు ఇచ్చినా, 3 ఎంపీ సీట్లు ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాలుగా గొంతు కోసి చంపాడు కదండి చంద్రయ్యని. అలా ఎంతో మందిని చంపారు, ఎంతో 33,000 కేసులు పెట్టారు. అయినా సరే చెక్కు చెదరని కార్యకర్తలు, చెక్కు చెదరని నాయకులు, ఈ వంశీ లాంటి వాళ్ళతో ఎవరు కూడా దగ్గరికి వెళ్ళరు, వాళ్ళ మాటలు నమ్మరు. ఇతను తెలుగుదేశం నుంచి వైసీపీకి వెళ్ళిపోయినా ఏ ఒక్క కార్యకర్త గన్నవరంలో పోలా, మొత్తం తెలుగుదేశంలోనే ఉన్నారు. నాయకుడు ఎవరో తెలియకుండా కూడా వెంకట్రావు గారు అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి అయ్యే వరకు కూడా అక్కడ నాయకుడు లేడు. ఆ నాయకుడు లేకపోయినా సరే ఉక్కు సంకల్పంతో నిలబడి ఉన్నారు. ఈ వంశీ లాంటి వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు ఏవి కూడా గన్నవరంలో సాధ్యం కావు. రాష్ట్రంలో కూడా ఎమ్మెల్యేలు ఏమైనా మాట్లాడుకున్నా సరే కార్యకర్తలు బూత్ లెవెల్లో కార్యకర్తలు స్ట్రాంగ్ గా ఉన్నారు. ఈ ఎమ్మెల్యేలు అవసరమైతే తలలు ఎగరేస్తే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ చేయాలో అది చేస్తాడు. మంచిగా చెప్తున్నాడు, చెప్తే వినకపోతే ఏం చేయాలో ఆయన చేస్తాడు. అందులో ఏం సందేహం లేదు సార్. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణని, కార్యకర్తల క్రమశిక్షణ మన ఏలెత్తి చూపించడానికే లేదు. కృష్ణకాంత్ గారు. సార్ పవన్ గారు నమస్తే. ముఖ్యంగా మీకు, ఏబిఎన్ ప్రేక్షకులకి అండ్ తోటి ప్యానలిస్టులకి అందరికీ నమస్కారం సార్. ఏంటి సార్ ఈ మైండ్ గేమ్? మనం వల్లభనేని వంశీ గురించి మొదట అరెస్ట్ అయిన దగ్గర నుంచి కూడా మాట్లాడుకున్నాం. సో అప్పుడు ఒకటి చేయబోయి ఒక కేసును తప్పించుకోబోయి ఇంకో కేసులో అరెస్ట్ అయ్యాడు. అసలు దాన్ని అప్రస్తుతం, దానికి అసలు పెద్ద అది లేనే లేదు. సో దాన్ని అసలు ఆయన ఇష్యూ, ఆయన ఎక్కడో దాంట్లో A22 ఎక్కడో ఉన్నారు ఆయన. సో దానికి సంబంధించి లేని దాంట్లో కిడ్నాప్ చేసి అరెస్ట్ అయిన విషయం మనం చూసాం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పరామర్శలు ఇవన్నీ కూడా చూసాం. ఆ తర్వాత బయటకు వచ్చి ఇప్పుడు మరి గన్నవరంలో మరి ఎట్లాగైనా నిలబడాలనే ఉద్దేశంతో పార్టీల మధ్య చిచ్చు, లేదంటే పార్టీలో చిచ్చు, ఏది తెలుగుదేశమో బీజేపీ ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. ఆయన మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఎట్లా చూస్తాం సార్ పార్టీ దీనికి సంబంధించి? సార్ తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటంటే